ఉంటే నూరేళ్ల పంట, ఓ మంచి భాగస్వామి దొరికితే అది మరింత సుఖప్రదం అవుతుందంటారు. అలాంటి పని చేస్తున్నారు డివి కోటిరెడ్డి. అవినాష్ రెడ్డి మ్యారేజ్ లింక్స్ పేరుతో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ అమెరికా సంఘం వేడుకల్లో నిలిచారు కోటిరెడ్డి. ఆయన అడిగి తెలుసుకున్నాం. ఇప్పటివరకు దాదాపు 15 ఏళ్లుగా ఈ ఫీల్డ్ లో ఉన్న కోటిరెడ్డి గారు 1500 సంబంధాలు కుదిర్చారు. మరిన్ని సంబంధాలు కుదిర్చే పనిలో ఉన్నారు. అమెరికా తెలంగాణ సంఘం వేడుకలకు వచ్చిన చాలా మంది ప్రజలు ఇక్కడికి ఆసక్తిగా వస్తున్నారు. తమకు సంబంధించిన పెళ్లి సంబంధాలు కుదుర్చుకొని కోటిరెడ్డి గారిని సంప్రదిస్తున్నారు. కోటిరెడ్డితో మాట్లాడదాం. కోటిరెడ్డి గారు, ఇప్పటివరకు ఇన్ని సంబంధాలు కుదిర్చారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అమెరికా తెలంగాణ సంఘం వేడుకల్లో మీరు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని సంప్రదిస్తున్నారు? ఇక్కడ చాలా బాగా వచ్చి కలుస్తున్నారండి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉండే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే వాళ్ళ సంబంధం ఎత్తుకోవడానికి అమెరికా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు. ఇప్పుడు ఇండియాలో ఉండే అమ్మాయిల అబ్బాయిల కోసం ఇక్కడ చూస్తుంటాం. ఇక్కడ ఉండే వాళ్ళ కోసం యుఎస్లో అంటే ఇండియాలో ఉండే వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది చూసి మేము పర్సనల్గా చూసి చెప్తుంటామండి. అంటే ఒక మ్యారేజ్ ఫిక్స్ చేయడంలో అబ్బాయి తరపున కానీ అమ్మాయి తరపున కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? దేశంలో ఇక్కడ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే వాళ్ళు ఉంటారు. కొన్ని నిజాలు ఉండొచ్చు, కొన్ని పత్రికలు ఉండొచ్చు. ఇట్లాంటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎట్లా అంటే ఒక ప్రొఫైల్ ఇచ్చినప్పుడు అది ఎవరు ఇచ్చారు, మాకు ఇచ్చింది ఎవరు, ప్రొఫైల్ ఎవరు రాస్తారు, వాళ్ళు యుఎస్లో ఉంటే ఎప్పటి నుంచి జాబ్ చేస్తున్నారు, ఏ వీసా మీద ఉన్నారు, వీళ్ళకి ఇండియా నుంచి డిపెండెంట్ వీసా వస్తుందా లేదా, ఆ జాబ్ పర్మనెంట్గా ఉంటుందా లేదా, ఈ అవేర్నెస్ కూడా అక్కడ ఉండే వాళ్ళకి తెలవాలండి. ఇక్కడ వీళ్ళు కూడా వీళ్ళకి వచ్చినాక అక్కడి నుంచి చేసుకొని వస్తే వీళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా, లేకపోతే ఎన్ఆర్ఐ మోసాలని ఇవన్నీ లేకుండా మేమేం చేస్తామంటే పర్సనల్గా ఆ మనిషితో కలిసి, ఆ పర్సన్ అమ్మాయి అయినా అబ్బాయితో కలిసి వాళ్ళ ఫోటో మళ్ళీ మేము తీసుకొని వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళ ప్రూఫ్లన్నీ చూస్తూ చేస్తుంటామండి. అమెరికా అనగానే ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోవచ్చు, ఇక్కడ వాళ్ళని సంబంధాలు చేసుకోవచ్చు అన్న ఒక అది ఉంది, ఒక భావన ఉంది. అంటే ఇక్కడికి వస్తే జీవితం ఒక రకమైన సెటిల్మెంట్ అవుతుంది, రిచ్ దాంట్లో పడిపోతామన్న దాంట్లో ఉంది. అయితే అట్లాగే చూస్తే మరోవైపు డైవర్స్ దాని నెంబర్ కూడా పెరుగుతుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? జనరల్గా ఇక్కడ ఉండే ఫస్ట్ ఎవరికైనా సరే అండి, అక్కడ ఉండే వాళ్ళకి ఇక్కడ ఎట్లా ఉంటుంది, వచ్చినాక మ్యారేజ్ అయినాక ఏముంటుంది, జాబ్స్ ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ కల్చర్ ఎట్లా ఉంటుంది, అదేం లేకుండా ఊరికి అమెరికా సంబంధం అనగానే గుడ్డిగా ఎవరు చేసుకోకూడదండి. నా పర్సనల్ వ్యూ అయితే ఇక్కడికి వచ్చినాక ఆ వాతావరణం ఉండొచ్చు, ఆ వీసా ప్రాబ్లం ఉండొచ్చు, దాన్ని బట్టి వాళ్ళు చూసుకోవాలండి. ఇంకోటి వాళ్ళ అభిరుచులు వేరు ఉంటాయి, ఇక్కడ వాళ్ళ అభిరుచులు వేరు ఉంటాయి. ఆ రెండు మ్యాచ్ అయినాకనే చేసుకుంటే ఏ డైవర్స్ ఏ ప్రాబ్లం ఉండదండి. ఈ డైవర్స్ అనేటప్పటికీ ఇండియా లాస్ వేరే ఉన్నాయి, ఇక్కడ లాస్ వేరే ఉన్నాయి. అవి రెండు చూసుకొని పర్సనల్గా చూసుకొని చేసుకుంటే మంచిగా ఉంటుంది. అప్పుడు డైవర్స్ అవ్వకుండా ఉంటుందండి. సో అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే అమెరికా సంబంధం చేసుకుంటే బాగుంటుందంటున్నారు. జీవితం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతుందంటున్నారు. ఇది అమెరికా తెలంగాణ సంఘం వేడుకల నుంచి సాక్షి రిపోర్టింగ్, సైనింగ్ ఆఫ్.